ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎవరికైనా యూజ్ అవుతుంది తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో షూట్ చేసి నేనైతే పోస్ట్ చేస్తున్నాను. రోజు మన చుట్టూ తిరుగుతూ మనతో మాట్లాడుతూ ఎగురుతూ తిరుగుతూ తినే పిల్లలు ఒకసారిగా మంచానికి అతుక్కపోతే నరకం లాగుంటాయి. ఈ రోజుల నుంచి ఎప్పుడు మనం బయటకు వస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ఆ ఫేజ్ నుంచి రికవరీ ఫేజ్కి అయితే వస్తున్నాము. ఫ్రైడే నైట్ మా బుడ్డోడు చలేస్తుంది అన్నాడు. సరే నార్మల్ చలికాలమే కదా అని చెప్పేసి మేము నార్మల్గా పెట్టేసి పడుకోబెట్టినాము. ఉండే కొద్దీ షివరింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది. బాడీ టెంపరేచర్ చెక్ చేస్తే 103 ఉంది. సరే ఇంట్లో ఉన్న పారాసెటమాల్ ఈ రోజు రాత్రికి వేసి మార్నింగ్ డాక్టర్ దగ్గర పోదామని పారాసెటమాల్తో కంట్రోల్ చేసినాము. సిరప్ వేసిన 6 అవర్స్ మెయింటైన్ అవుతుంది. మళ్ళీ 6 అవర్స్ తర్వాత మళ్ళీ షివరింగ్ వచ్చేసి తర్వాత 103 టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. ఎన్ని దుప్పట్లు కప్పినా రూమ్ హీటర్ పెట్టినా చలి అయితే ఆగట్లేదు. రెగ్యులర్ పీడియాట్రిషియన్ కొంచెం లేట్ గా హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు. అందుకని చెప్పి వేరే పీడియాట్రిషియన్ దగ్గర పోతే ఆయన ఫారెంజైటిస్ అని కన్ఫర్మ్ చేసి సిరప్స్ ఇచ్చినాడు. కానీ దానివల్ల కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మా రెగ్యులర్ డాక్టర్ కి అపాయింట్మెంట్ తీసుకొని పోయినాము. ఆయన చెక్ చేసి ఇది డెంగ్యూ సిమ్టమ్స్ లాగా ఉన్నాయమ్మా, బ్లడ్ టెస్ట్ చేపిద్దాము అని అన్నాడు. కానీ ఫీవర్ వచ్చిన 3 days తర్వాత బ్లడ్ టెస్ట్ చేపియాలంట, అప్పుడు పర్ఫెక్ట్ గా రిజల్ట్స్ వస్తాయి. ముందే చేపించినాం అనుకో మనకి ఏం తెలియదు అని అన్నాడు. సరే రేపు చేపిద్దామని మేము అనుకున్నాము. ఆ రోజుకు మాత్రం వేరే యాంటీబయాటిక్ పారాసెటమాల్ అయితే రాసినాడు. కానీ 6 అవర్స్ మెయింటైన్ అయ్యే ఫీవర్ 1 అవర్ హాఫ్ అన్ అవర్ కూడా మెయింటైన్ అవ్వాలి. కంటిన్యూస్ గా ఫీవర్ అయితే ఉంటుంది. అది 103 102 అబ్బాయినే ఉంటుంది. మాకైతే పిచ్చెక్కిపోయింది మా ఇద్దరికి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకైతే లిటరల్లీ ఏడుపు వస్తుంది. డాక్టర్ ఏం చెప్పినంటే సిరప్ వేసిన తర్వాత తగ్గుతుంది అని ధీమాగా ఉండొద్దండి, ఒక తడిగుడ్డ తీసుకొని పిల్లల ఒళ్ళంతా తుడవండి, ఫీవర్ కంట్రోల్ అవ్వడానికి కూడా అదొక పద్ధతి అన్నాడు. సిరప్ వేసినా తగ్గట్లేదు, తుడిచినా తగ్గట్లేదు. నాకు మా వారికి అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు. లిటరల్లీ ఒకరు చూసుకొని ఏడుపు ఒక్కటే తక్కువైపోయింది మాకు. రోజు అంత యాక్టివ్ గా అంత మంచిగా తిరిగే పిల్లలు ఒక్కసారి మంచానికి కత్తుకుంటే అసలు కూడా లేని పరిస్థితి అయిపోయింది మాకైతే. ఎప్పుడు 3 days అయిపోతుంది, ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేపిద్దామో, ఎప్పుడు సరైన సిరప్స్ యూజ్ చేస్తామా అని ఎదురు చూస్తున్నాం మేము. సండే వచ్చింది, బ్లడ్ టెస్ట్ అయిపోతే చేపించినాము. కానీ డెంగ్యూ సిమ్టమ్స్ అని డాక్టర్ ముందే మాకు హింట్ ఇచ్చినాడు. అందులో ఈ పిల్లోడు నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని చెప్పి కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, కళ్ళు నొప్పులు, ముక్కు నొప్పి, బాడీ మొత్తం నొప్పి వస్తుందని రాత్రి మొగలు తేడా లేకుండా ఏడుస్తూనే ఉన్నాడు పాపం. డాక్టర్ ఇచ్చిన హింట్ ని బట్టి మా బుడ్డోడుకున్న సిమ్టమ్స్ ని బట్టి డెంగ్యూ అని మేము కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినాము. బ్లడ్ రిజల్ట్స్ అయితే 1 అవర్లో ఇచ్చేసినారు. రిజల్ట్స్ చూస్తే బ్లడ్ ఇన్ఫెక్షన్ అని వచ్చింది. సిఆర్పి రేట్ <6% ఉండాల్సింది 47% వచ్చింది. డాక్టర్ రిపోర్ట్స్ చూడంగానే ముందు తీసుకుపోయి అడ్మిట్ చేయండి, ఐవీస్ ద్వారా యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, సిరప్ ద్వారా ఇస్తే మాత్రం అంత తొందరగా రియాక్షన్ ఉండదు, ఆల్రెడీ ప్లేట్లెట్స్ 1 lakh కి పడిపోయినాయి, ఏమైనా జరగచ్చు అన్నాడు. అడ్మిషన్ అనగానే మా గుండెలు పగిలిపోయినాయి, జారిపోయినాయి, మాకేం అర్థం కాలేదు. ముందుగా దీనికి అడ్మిట్ చేస్తారన్న ఆలోచన మాకు లేదు. మేము అడ్మిట్ కి రెడీగా లేము. మా బ్రెయిన్ ఇంకా మేము ట్రైన్ చేయలేదు. ఒక 15 minutes టైం తీసుకొని సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని డైజెస్ట్ చేసుకొని వేరే హాస్పిటల్కి అయితే పోయినాము. మేము రెగ్యులర్ గా పోయే డాక్టర్ సండే రోజు హాస్పిటల్ క్లోజ్ చేస్తారు, అందుకని వేరే హాస్పిటల్ అయితే సజెస్ట్ చేసినాడు. ఇంకా ఆ హాస్పిటల్ పోయి కనుక్కుంటే వాళ్ళు బెడ్ ఛార్జెస్, రూమ్ ఛార్జెస్ అన్నీ వేసి అన్నీ చెప్పినారు. కానీ వీటన్నిటికన్నా వాళ్ళు ఎక్కువ భయపెడుతున్నారు అనిపించింది. గంటకి బ్లడ్ తీస్తాము, చెక్ చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాం అని చెప్పినారు. నాకైతే చాలా భయం వేసింది. ఈ పిల్లోడు ఒక్కసారి తీయడానికే నానా గందరగోళం చేసినాడు. ఇన్నిసార్లు తీయాలంటే ఆ పిల్లోడు ఒంట్లో బ్లడ్ ఇప్పుడే లాగేసేటట్టున్నారు వీళ్ళని అనుకున్నాను. ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ తో మాట్లాడి అన్ని కనుక్కొని మా రెగ్యులర్ డాక్టర్ కాల్ చేసి ఒక 1 day మీరు ఇచ్చిన సిరప్స్ యూజ్ చేస్తాము, ఏం ఇంప్రూవ్మెంట్ లేకపోతే నెక్స్ట్ డే తీసుకొచ్చి ఇమీడియట్ గా జాయిన్ చేస్తామంటే ఇంకా అదంతా మీ ఓన్ రిస్క్. కానీ ప్లేట్లెట్ కౌంట్ తగ్గకూడదు, పిల్లోడు నీరసపడకూడదు, పిల్లోడు తినకుండా ఉండకూడదు, ఏదో ఒకటి తింటూ ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి కొంచెము అని అన్నాడు. సిమ్టమ్స్ కూడా మెల్లమెల్లగా రెడ్యూస్ అవుతా ఉండాలి, ఒక 2 days కైనా ఖచ్చితంగా అని అన్నాడు. ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇదే యాంటీబయాటిక్ 6 days కంటిన్యూ చేయండి, తర్వాత బ్లడ్ టెస్ట్ చేపించి మళ్ళీ నాకు రిపోర్ట్ సెండ్ చేయండి అని చెప్పినాడు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన సిరప్ అయితే యూజ్ చేస్తున్నాము. రోజుకి బెటర్మెంట్ అయితే ఉంటుంది. రికవరీ ఫేజ్ కి వచ్చేసింది. తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించినాము, రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయి, ఆయనకు సెండ్ చేసినాము. ఇట్లాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ లో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు ముందుకైతే వేయాలి. ఇంకా వారం రోజులు మా బెడ్ పక్కనే మొత్తం సిరప్స్, క్యాప్స్, థర్మోమీటర్, విక్స్ రబ్బు ఇవన్నీ ఉండేవి. అర్ధరాత్రులు కూడా హై టెంపరేచర్ వచ్చినప్పుడు లేసి వేసుకోవడానికి వీలుగా ఉంటుందని పక్కన పెట్టుకున్నాము. డాక్టర్ చెప్పినట్టు మందులేసి ఊరుకోకుండా తడిగుడ్డ తీసుకొని ఖచ్చితంగా తుడుస్తూ ఉండండి. అట్లానే యాంటీబయాటిక్స్ తొందరపడి మీకు తెలిసినవి వేరే వాళ్ళు చెప్పినవి వాడద్దు. బాడీకి రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గుతుందంట. డాక్టర్
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోనే యాంటీబయోటిక్స్ యూజ్ చేయండి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే 4 రోజుల వరకు ఏమీ సరిగ్గా తినలేదు. 2 ముక్కలు యాపిల్, 2 ముక్కలు పప్పాయ, ప్లేట్లెట్స్ తగ్గినాయి అన్నారు కదా, నేను కివీ ఫ్రూట్ జ్యూస్ అయితే చేసి ఇచ్చేదాన్ని. అది బలవంతంగా కక్కుకుంటూ కొంచెం పారేసుకుంటూ కొంచెం కొంచెం తాగేవాడు. ఇలాంటి సిరప్స్ యూజ్ చేసినప్పుడు ఈ కప్స్ అయితే ఖచ్చితంగా హాట్ వాటర్ తో కడిగి యూజ్ చేసుకోండి. సిరప్ బాటిల్స్ కి మూతలు ఉండేలాగా చూసుకోండి. పిల్లలకి అందేలాగా ఏ సిరప్స్ కూడా పెట్టద్దు. ఏదైనా మన నుంచే స్టార్ట్ అవ్వాలా. ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయంటే క్లీన్ చేయని వస్తువులు కానీ, చేతులు కానీ, ఫుడ్ కానీ ఇట్లాంటి పెట్టుకోవడం వల్ల వస్తాయంట. స్కూల్ పోయే పిల్లలకి మరీ ఎక్కువ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.